వెల్కమ్ టు జిల్లావాణి న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ప్రజా సమస్యల పరిష్కారం కోసమే ప్రజా దర్బార్ వెల్లడించిన ఎమ్మెల్సీ కర్రి పద్మశ్రీ, కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు. గొల్లల మామిడాడ వేదికగా హిందూ సమ్మేళన కార్యక్రమాలు. కాషాయ కండువా ధరించి జెండాలు చేతపట్టి జై శ్రీరామ్ అంటూ శోభయాత్ర నిర్వహించిన భక్తులు. ఘనంగా అక్షయ సేవ సంస్థ ద్వితీయ వార్షికోత్సవం. పేదలకు దుప్పట్లు, విద్యార్థులకు క్రీడా దుస్తులు పంపిణీ. క్రిస్మస్, నూతన సంవత్సర, సంక్రాంతి పండుగలను పురస్కరించుకుని పట్టణ ప్రజలకు ఆహ్లాదకరమైన వాతావరణంలో కుటుంబ సమేతంగా సందర్శించి వీక్షించే విధంగా టూరిస్ట్ ఎగ్జిబిషన్ కనువిందు చేస్తుందని తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు యనమల రాజేష్ తెలిపారు. కాకినాడ జిల్లా తుని డిమార్ట్ వద్ద ఏర్పాటు చేసిన వెంకటేశ్వర టూరిస్ట్ ఎగ్జిబిషన్ లో స్థానిక నాయకులు, పట్టణ ప్రముఖులు యాజమాన్యంతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ అతి తక్కువ ధరలతో పిల్లలకు ఆటపాటలతో కూడిన డిజిటల్ రోబోటిక్ ఎగ్జిబిషన్ కనువిందు చేస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మోతుకూరి వెంకటేష్, కుసుమంచి సత్యనారాయణ, పరవాడ తాతబాబు, మల్ల గణేష్, రాంబాబు, రాజు, అరవింద్ వర్మ, ఎగ్జిబిషన్ నిర్వాహకులకు కాలిన రాంబాబు, అల్లిమల్లి చిన్న, పెన్నమరెడ్డి, బుజ్జి తదితరులు పాల్గొన్నారు. ఈ తునిలో అతి పెద్ద ఎగ్జిబిషన్ అంటే ఇదే ఫస్ట్ టైం వస్తుంది. జైంట్ వీల్ కానీ 28 సీట్లు జైంట్ వీల్, డ్రాగన్ ట్రైన్, కొలంబస్, మొత్తం ఇంకా ఎన్నో రకాల ఐటమ్లు పిల్లలకి ఆస్వాదమైన ఏమన్నా ఎటువంటి అన్నా సరే కొత్త కొత్త గేమ్స్ రకాలు ఫుడ్ రకాల ఐటమ్స్ ఉన్నాయి. భారీగా చేత జరిగింది. ఈ పట్టణం ప్రజలకి చాలా బాగుంటుందని వచ్చిన అవకాశం ఈ పండగకి మేము చెయ్యాలి అనుకుని చాలా కృషి చేస్తాం. మరి చేసాం మేము చాలా కష్టపడి. రాజేష్ గారిలో నాగేష్ గారు కనుక పెద్దలు చాలామంది మాకు సపోర్ట్ చేస్తూ, వెంకటేష్ గారు చాలామంది మాకు సపోర్ట్ చేస్తూ మమ్మల్ని నిలబెట్టి మమ్మల్ని ఎంతవరకు మాకు వాళ్ళు సపోర్ట్ చేసినందుకు చాలా అందరికీ కూడా చాలా కృతజ్ఞతలు. క్రిస్మస్ మరియు నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈ సంక్రాంతికి తుని పరిసర ప్రాంత ప్రజలకి, చిన్నపిల్లలకి, పెద్దలకి అందరికీ కూడా మన ఎగ్జిబిషన్ అనేది మన తుని ఫస్ట్ టైం ఈ పిల్లలకి వేయవలసింది, పెద్దలకి కూడా కొంచెం ఆహ్లాదకరమైన వాతావరణంలో మనం డిమార్ట్ పక్కన మన NH-16 హైవే అనుకుని ఉన్న సైట్లో వేయడం జరిగింది. ఇది ఎంతో ఆహ్లాదకర వాతావరణంలో ఉంటుంది. మనకి అందరూ చూడవలసిందిగా ఒక 50 రోజులు మాత్రం ఇది ఉంటుంది మనకి ఎగ్జిబిషన్. శ్రీ వెంకటేశ్వర టూరిస్ట్ ఎగ్జిబిషను, రోబోటిక్ ఎగ్జిబిషన్ మన యనమల రాజేష్ గారి ఆధ్వర్యంలో మన రిబ్బన్ కటింగ్ చేసి ఈరోజు 22వ తారీఖుని ఓపెన్ చేసినాం. ఈ రోజు నుంచి మనకి 50 రోజులు మాత్రం ఎగ్జిబిషన్ అయింది. మన తుని ప్రాంత ప్రజలకి అందుబాటులో మనం అన్ని విధాలుగా చిన్నపిల్లలకు కానీ పెద్దలకు కానీ అన్ని విధాలుగా సౌకర్యాలు లోపల అన్నీ మన చిన్నపిల్లల కాడి నుంచి ఆట వస్తువులు, మన రోబోటిక్ లోపల జైంట్ వీల్, బిగ్ సైజ్ జైంట్ వీల్, బ్రేక్ డ్యాన్స్, చిన్నపిల్లలకు కావాల్సిన చిన్న ఐటమ్స్, స్విమ్మింగ్ పూల్ అన్నీ కూడా లోపల అందుబాటులో ఉన్నాయి. తునిలో కని విని ఎరగని రీతిలో మనం రోబోటిక్ అనే కాన్సెప్ట్తో మనం ముందుకు వచ్చినాం. ఇది వర్షం నుంచి మనం తప్పించి మనం ప్రత్యేకంగా జైంట్ వీల్ అనేది కూడా పెద్ద సైజు, బిగ్ సైజులో మనం తెచ్చాము. ఇందులో అయితే ఇదైతే మనకి చాలా ఆనందకరమైన వాతావరణంలో ఉన్నది. అంతర్జాతీయ స్థాయిలో వాకర్స్ ఇంటర్నేషనల్ సంస్థలో సుమారు 1600 క్లబ్స్ ఉండగా ఏడాది ఉత్తమ సేవా క్లబ్ గా శ్రీకాకుళంకు చెందిన స్టార్ వాకర్స్ క్లబ్ ఎంపికైంది. ఈ నెల 20-21 తేదీలో విశాఖపట్నం హుడా చిల్డ్రన్స్ పార్క్ లో జరిగిన వాకర్స్ అంతర్జాతీయ 34వ వార్షిక సమావేశంలో అవార్డు బహుకరించారు. ఉత్తమ చీఫ్ కోఆర్డినేటర్ పీజీ గుప్తా, ఏరియా కోఆర్డినేటర్ గా గేదెల ఇందిరా ప్రసాద్ కు, ఉత్తమ గోల్డ్ డోనర్ గా బీవీ రవిశంకర్లకు అవార్డు లభించాయి. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని మంగళవారం శ్రీకాకుళం ఆర్ట్స్ కళాశాల
కళాశాల ఆవరణలో జిల్లాకు 4వ అవార్డ్స్ రావడం పట్ల స్టార్ వాకర్స్ క్లబ్ సారథ్యంలో అభినందనలు నిర్వహించారు. భవిష్యత్తులో మరిన్ని సేవా కార్యక్రమాలు చేపట్టి అత్యుత్తమ క్లబ్ గా అన్ని రంగాల్లో గుర్తింపు పొందుతుందని ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. కార్యక్రమంలో స్టార్ వాకర్స్ క్లబ్ కోఆర్డినేటర్ సాసపు జోగి నాయుడు, స్టార్ వనితా వాకర్స్ క్లబ్ ప్రతినిధి జి లక్ష్మి, స్టార్ వాకర్స్ క్లబ్ ప్రతినిధులు గుడ్ల జగ్గారావు, సుగంధం, సంజీవరావు, గుడ్ల గోపాలరావు, పోత్నూరు నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. నా హృదయపూర్వక నమస్కారాలు చెప్తున్నానండి. మరి వైజాగ్లో ప్రభావతి మేడం ఇంటర్నేషనల్ మీటింగ్ అయింది, మేము వెళ్ళలేకపోయాము. మేము సారీ చెప్తున్నాము, మా ఇంట్లో ఒక చిన్న పరిస్థితి జరిగింది కాబట్టి వెళ్ళలేకపోయాము. మరి మనం ఇది ఎంత డబ్బులు పెట్టినా ఎంత సేవ చేసినా అందరము చేస్తేనే అది ఏ కార్యక్రమం అయినా సక్సెస్ అవుతుంది. 10 మంది ఎంతమంది ఉంటే అంతమందిని కూడా చేస్తేనే అది సక్సెస్ అవుతుంది. ఏ ఒక్కరం కూడా ఎంత బాధ్యత తీసుకున్నా కూడా అది మనం సక్సెస్ చేయలేము. మరి మనం ఎంత సర్వీస్ చేసామనేది మనకు గుర్తించి మనకి ఇటువంటి అవార్డులు వచ్చాయంటే మనం గర్వంగా ఫీల్ అవ్వాలి. ఇక్కడికి రాగిపోకూడదు, ఇవి వచ్చాయనేసి మనం డిసప్పాయింట్ అవ్వకూడదు. ఇంకా 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 చెయ్యాలి. మన క్లబ్ గౌరవం అనేది మనం పెంచుకోవాలి. మరి కొంచెం చిన్న డిస్టర్బెన్స్ వస్తుంటాయి, అవన్నీ ఎవరు మనసులో పెట్టుకోకుండా అందరూ కూడా హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ మీటింగ్లో అందరూ ఇన్వాల్వ్ అయినందుకు నా హృదయపూర్వక ధన్యవాదాలు చెప్తున్నాను. మనం అభినందిస్తున్నాం. ఈరోజు ఈ కార్యక్రమం ద్వారా మరిన్ని సేవా కార్యక్రమాలు ముందు చేసి అన్ని రంగాల్లో కూడా స్టార్ వాకర్స్ ముందుండాలి. పాప తాపాలన్నీ విడిచిపెట్టి సమైక్య భావంతో అందరం కలిసిమెలిసి క్రిస్మస్ చేసుకోబోతున్న 20వ తారీఖుని 25 అంటే రేపే జరుగుతుంది. ఆ పండుగలో పాల్గొవాలి. ఏదేమైనా పెద్దలు మన క్లబ్కు సహకరించే వ్యక్తులకి మనం సహకరించగలాలి. ఇక్కడ ఎవరు ఎటువంటి అభిప్రాయ భేదాలు లేవు. దయచేసి సంజీవరావు గారు కూడా సోదరులు ఈ విషయంలో క్లబ్ ఇక్కడ యాక్టివిటీలో సత్యనారాయణ మ్యాక్స్ లాంటి వాళ్ళు ఇక్కడ ఈ ఊర్లో 6 గవర్నర్స్ ఉన్నారు. అందరి తాలూకు బ్లెస్సింగ్స్ మనం పొందాలి. అందరితో హ్యాపీగా వెళ్ళాలి తప్ప దయచేసి ఏ ఒక్క నిశ్చద్వేషం వద్దు. ఒడ్ల సత్యనారాయణ మ్యాక్స్ అంటే అజాశత్రువు లాంటి వ్యక్తి. దయచేసి ఆయన సూర్య వాకర్స్ క్లబ్లో ఉన్నప్పటికీ ఆ క్లబ్ ఇప్పుడైతే గ్రాడ్యువల్గా మూతపడిపోయాడు, మన క్లబ్లోనే యాక్టివ్ మెంబర్ అయ్యి మన క్లబ్లో ప్రతి యాక్టివిటీకి ఆయన కలిసి వస్తున్నాడు. రవిశంకర్ లాగా, సత్యనారాయణ మేశ్వర్ లాగా, ఇంద్రప్రసాద్ గారు లేకపోతే ఈ క్లబ్ ఇవ్వాలి. ఈ విధంగా ఉండే ఉండదు. దయచేసి అర్థం చేసుకోవాలి. అందువల్ల మరి ఇక నుంచి పని విడిచిపెట్టి రవిశంకర్ గారు గోల్డ్ ఓకే తెలియజేసుకుంటూ ఈ విధంగా మన క్లబ్ 2026లో కూడా ఉత్తమ క్లబ్గా పేరుగాంచి మరిన్ని సేవా కార్యక్రమం చేపట్టాలి. బైర్ శ్రీనివాస్ లాంటి యువకులు ముందుకు వచ్చి మన సేవా కార్యక్రమంలో పాల్గొవాలి. ఆయన ఆర్థికంగా రేపు 12వ తారీఖున మన దుప్పట్లు పంచుతున్న పేదలకి జనవరి 12 వివేకానంద జయంతిలో దుప్పట్ల పంపిణీ సవర్లు మన ట్రైబల్ పీపుల్ చేస్తున్నాం. అందులో మనం అందరం పాల్గొవాలి. నాగేశ్వరరావు కూడా, ఎందుకంటే మన కొత్త నాగేశ్వరరావు ఆయన కోఆర్డినేటర్ కొత్త కాదు. నాగేశ్వరరావు కూడా ప్రత్యక్షంగా పరోక్ష క్లబ్ డెవలప్మెంట్ సహకరించాలి. రావులపాలెంలో అక్షయ సేవా సంస్థ ద్వారా గత 2 నెలలుగా నిరుపేదలకు అందిస్తున్న సేవలు ఎనలేనివని పలువురు కొనియాడారు. రావులపాలెం మండలం ఊబలంకలో మంగళవారం సంస్థ ద్వితీయ వార్షికోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా 40 మంది విద్యార్థులకు క్రీడా దుస్తులు, 50 మంది వృద్ధులు, దివ్యాంగులకు దుప్పట్లు పంపిణీ చేశారు. సుమారు 100 మందికి అన్నదానం చేశారు. ఈ సందర్భంగా సంస్థ సభ్యులు మాట్లాడుతూ పేదలకు చేతనైన సాయం చేయాలనే ఆలోచనతో 10 మంది మిత్రులు కలిసి సంస్థను ప్రారంభించామని, నేడు సభ్యుల సంఖ్య 112కి చేరిందని చెప్పారు. ప్రతి నెల 4 పేద కుటుంబాలకు 10,000 చొప్పున ఆర్థిక సాయం అందజేస్తున్నామని, ఈ విధంగా ఇప్పటి వరకు 100 కుటుంబాలకు సుమారు 15 లక్షల రూపాయలు ఆర్థిక సాయం అందజేశామని తెలిపారు. అందరికీ హాయ్ అండి. నా పేరు వీరబాబు. మేము 10 మంది ఫ్రెండ్స్ కలిపి రావులపాలెంలో అక్షయ సేవా సంస్థని ఎదుటికి సహాయపడాలనే ఉద్దేశంతో 10 మంది ఫ్రెండ్స్తో కలిపి అక్షయ సేవా సంస్థని రావులపాలెంలో స్టార్ట్ చేశామండి. మా సేవ చూసి మా సంస్థలో ఇప్పటికీ 111 మంది జాయిన్ అయ్యారండి. 45,000 కడుతూ మేము ఇప్పటివరకు 100 కుటుంబాలకి సాయం చేసామండి. కిడ్నీలు పోయిన వాళ్ళకి, ఈ యాక్సిడెంట్ అయిన వాళ్ళకి అందరికీ కూడా ఏ రూపంలో వాళ్ళు అర్హులైతే నెలకే కుటుంబానికి వచ్చి 10,000 చెప్పిన 4 కుటుంబాలకు ఇస్తాం నెలకే. అవి కాకుండా దాతల సహకారంతో పెళ్లి రోజులు, పుట్టినరోజులకి భోజనాలు కూడా పేదలకు పెడతామండి. దుప్పట్లు, రక్తదానాలు, అలా విద్యకు కూడా సహాయపడతామండి. మేము మమ్మల్ని నమ్మి మమ్మల్ని ముందుకు నడిపిస్తున్న మా సంస్థ సభ్యులందరికీ కూడా ధన్యవాదాలండి. ఇంకా మా సేవ చేయాలనుకునేవారు మా సంస్థకి జాయిన్ అయ్యి 45,000 కట్టి మాలో సభ్యులుగా జాయిన్ అవ్వచ్చు. దీనికి సహకరిస్తున్న మా అక్షయ సేవా సంస్థ సభ్యులందరికీ కూడా ధన్యవాదాలు. చేస్తేనే కానీ మా అక్షయ సేవా సంస్థ ఈ స్థాయికి రావడానికి కారణమైన ప్రతి ఒక్కరికి కూడా నేను ఈ సభాముఖంగా ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలుపుతున్నానండి.
మరి ఈ రోజున ఎవరికైతే ఆరోగ్యరీత్యా బాగోలేదో వారందరికీ కూడా మరి వారి ఇంటికి వెళ్ళి వారి పరిస్థితి తెలుసుకొని మా అక్షయ సేవా సంస్థ సభ్యులు వారికి ఏ విధంగా అయితే వైద్యం నిమిత్తమా లేదా హాస్పిటల్లో ఏ విధంగా ఖర్చు లేదంటే వాళ్ళకి ఇంట్లో ఏ విధమైన ఇబ్బందులు ఉన్నా కానీ మా అక్షయ సేవా సంస్థ తెలుసుకొని వారికి ఆర్థికంగా సహాయం చేయడం, ఎవరైతే నిరుపేదలు ఉన్నారో వారికి మా అక్షయ సేవా సంస్థ తరఫున భోజనాలు ఏర్పాటు చేయడం కానీ, అలాగే మరి ఎవరైనా అర్జెంటుగా ఎమర్జెన్సీలో రక్తదానం చాలా ఇంపార్టెంట్ అండి. మనం ఎన్ని చేసినా కానీ ఒక ప్రాణాన్ని నిలబెట్టడం అనేది మనకి ఎంతో పుణ్యం చేసుకుంటేనే కానీ ఆ అవకాశం రాదు. ఉండి మా అక్షయ సేవా సంస్థకి మాకు బ్లడ్ కావాలని ఎవరైనా ఫోన్ చేస్తే తక్షణమే మా అక్షయ సేవా సంస్థ వాళ్ళు వెళ్ళి రియాక్ట్ అయ్యి వెంటనే బ్లడ్ ఇవ్వడం కూడా జరిగిందండి. అలాగే మరి పేదలకు దుస్తులు పంచడం కానీ, దుప్పట్లు పంచడం కానీ ఇలా ఎన్నో కార్యక్రమాలు మా అక్షయ సేవా సంస్థ సభ్యుల ద్వారా చేయడం జరుగుతుంది. మరి ఈ రోజు పరోపకారార్థం ఇదం శరీరం అంటారు. పరుల కోసమే మనకి చెట్లు ఫలాలు ఇస్తాయి, పరుల కోసమే ఆవులు పాలిస్తాయి, అలాగే నదులు కూడా ప్రవహిస్తాయి. అలాగే మన ధర్మం, మన సనాతన ధర్మం కూడా పరుల కోసమే సహాయం చేయాలి అనేది మన సంస్కృతి, మన సాంప్రదాయాలు తెలియజేస్తుంది. అది క్షుణ్ణంగా పాటిస్తున్నారు అక్షయ సేవా సంస్థ సభ్యులు. అంతేకాకుండా సమాజ సముద్రాన్ని లక్ష్యంగా పురోగమిస్తూ జ్ఞాన భాస్కరులై, చైతన్యమూర్తులై, నిత్య స్ఫూర్తి ప్రదాతలు అవుతున్న మన అక్షయ సేవా సంస్థ సభ్యులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. అలాగే మీకు 2వ వసంత శుభాకాంక్షలు కూడా తెలియజేస్తున్నాను. మరి ఏ సంస్థ అయినా ఒక అభివృద్ధి పదంలో నడవాలి అంటే ఆ అభివృద్ధి అందులో ఉన్న సభ్యులు ఒక కమిట్మెంట్కి రావాలి. నిజానికి వాళ్ళ సమయాన్ని కేటాయించాలి, వాళ్ళ ధనాన్ని కొంత కేటాయించాలి. అంటే మనం మన సంతాన ఉత్పత్తి కోసం, సంతాన అభివృద్ధి కోసం కష్టపడుతూ ఉంటాం. మనం డెవలప్ అవ్వాలి. మరి సంఘ సేవకులు ఎలా అనుకోరు, వాళ్ళ కుటుంబం బాగుండాలి, సమాజం కూడా బాగుండాలి అనుకుంటారు. అవి రెండు కళ్ళుగా చూస్తారు. సమాజం పట్ల ఎప్పుడు కూడా అనుకూలతతో ఉంటారు, సమాజం బాగుండాలి అని ఎప్పుడు ఆలోచిస్తూ ఉంటారు. కాబట్టి మనం ఎప్పుడు కూడా మన పని మనం చేసుకుంటూ ఎదుటి వాళ్ళకి సహాయం చేయడమే నిజమైన న్యాయం, ధర్మం. మరి జీవితం కూడా స్వామి వివేకానంద కూడా ఒక మాట అంటారు, ఎవరికైతే మనం సహాయం చేస్తామో వాళ్ళే మహాత్ములు, దేవుడితో ఎక్కడ అవసరమైతే వాళ్ళ దగ్గరికి వెళ్ళడం. మండలంలో ఉన్న పజాయి స్కూల్లో మరి రావులపాడు స్కూల్ ఒకటి, అలాగే ఇప్పుడు చెప్పడం కూడా జరిగింది శేఖర్ మాస్టర్ గారు, ఆ పిల్లలకి స్పోర్ట్స్ కిట్స్ ఇవ్వడం. ఇలాగ అంటే పిల్లల్ని ఇస్తే వాళ్ళు కూడా మీలాంటి స్ఫూర్తి తీసుకుని మరింత ముందుకు తీసుకుని వెళ్తూ ఉంటారు. కాబట్టి ఇంత క్షేమ సహాయం మరింత పెద్ద చేయ మీకు కావాలి అని ఆశిస్తూ నమస్కారం అండి. మా సంస్థ చేసి 2 సంవత్సరాలు అయిందండి. మా కాన్సెప్ట్ ఏంటంటే నెల 500 వేసుకుని 110 మంది ఉన్నామండి. అలాగా వచ్చిన అమౌంట్ని తీసుకొచ్చి మేము నెలకొచ్చి 4 కుటుంబాలకి 4-10 లక్షలు ఇస్తున్నామండి. ఇలాగా ఇప్పటికి మేము 100 కుటుంబాలకి సహాయం చేసామండి. అలాగే 15 లక్షల వరకు సహాయం చేసాము. ఈ సంస్థ ఉన్నందుకు మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాము, చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాము. ఎందుకంటే 100 కుటుంబాలకి మేము ఎంత అధికంగా ఉన్నా మేము వెళ్ళి వాళ్ళకి సహాయం చేసినందుకు వాళ్ళు మాకు దీవెనలు ఇచ్చి చాలా మమ్మల్ని ఆచరిస్తున్నారు వాళ్ళు. అలాగే మాకు ఇంకా ఇలా సహకరించాలని సంస్థ సభ్యులందరికీ కోరుకుంటున్నామండి. ఇలాగే మాకు పత్రిక మిత్రులు కూడా మాకు చాలా సపోర్ట్ చేస్తున్నారండి. వాళ్ళు మేము చేసే ప్రతి సేవ పేపర్లో వేసి మమ్మల్ని ఇంకా ప్రోత్సహిస్తున్నారండి. అందుకు ప్రతి పత్రిక మిత్రులకి థ్యాంక్ యూ అండి. మా అక్షయ సేవా సంస్థ 2 సంవత్సరాలు అయినందుకు మేము 40 మందికి స్పోర్ట్స్ డ్రెస్లు, అలాగే 50 మందికి నిరుపేదలకి దుప్పట్లు, అలాగే 100 మందికి నిరుపేదలకి భోజనాలు పెట్టామండి. ఈ 2 సంవత్సరాలు పూర్తి చేసుకున్నాం. అలాగే ఇంకా ఇలా మా సంస్థ ఎదురుకి వెళ్ళాలని మనస్ఫూర్తిగా దేవుని కోరుకుంటున్నామండి. థ్యాంక్ యూ సార్.
దేవుడి పేరిట మతాన్ని బోధించకుండా మంచిని, మానవత్వాన్ని, సన్మార్గాన్ని ప్రబోధించడానికి క్రిస్మస్ వేడుకలు వేదిక కావాలని, అదే దేవుడు చూపించిన మార్గమని రెవరెండ్ పి. ఇమాన్యుయల్ దేవదాస్ పిలుపునిచ్చారు. కాకినాడ జిల్లా తునిలో బైబిల్ మిషన్ ఆధ్వర్యంలో అడ్వకేట్ మధుబాబు ఏర్పాటు చేసిన క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అడ్వకేట్ మధుబాబు మాట్లాడుతూ బైబిల్ మిషన్ ఎప్పుడూ ఒక క్రమ పద్ధతిలో మానవ జీవన నిర్మాణానికి కృషి చేస్తుందన్నారు. క్రిస్మస్ సందర్భంగా ప్రతి ఒక్కరూ కుటుంబ సమేతంగా సుఖ సంతోషాలతో గడపాలని ఆకాంక్షించారు. వచ్చే వాక్యం అది దైవజనులకి అంటే బైబిల్ మిషన్ అంటే నేను బైబిల్ మిషన్ అని ఎందుకు ప్రత్యేకంగా చెప్తున్నానంటే ఒక ప్రత్యేకమైన క్రమము కలిగిన మిషన్. నాకు తెలిసింది, మీకు తెలిసింది, ఎవరికో తెలిసింది అందులో చొప్పించి చెప్పడానికి వీలు లేని మిషను. ఫాదర్ ఎం దేవదాసయ్య గారు అటువంటి క్రమాన్ని నేర్పించారు. అటువంటి క్రమములో నుంచి వారి యొక్క దేవదాసయ్య గారు పరిచర్యలో మరి వీరి తండ్రి గారు అంటే అవి అందరికీ తెలియదు, అంత చరిత్రకి కూడా వెళ్ళే సమయం కూడా లేదు, అది చాలా చెప్పాలనుకున్నా. మరి వారి తండ్రి గారు బైబిల్ మిషన్లో మరి అధికారిగా పనిచేసి గొప్ప స్థితి కలిగిన వారు. బైబిల్ మహిమ అనే ఒక పత్రిక కూడా నడిపి మరి వీరి సోదరులు కూడా బైబిల్ మిషన్ వైస్ ప్రెసిడెంట్ గారు. ఇలా కుటుంబం అంతా చక్కగా దేవుని పరిచర్యలో బలపడి వాడబడుతూ విజయవాడ పరిసర ప్రాంతాల్లో వాడబడుతున్నవారు. మరి నా యాజక వస్త్రాన్ని కూడా నేను ఆయనతోనే వేయించుకున్నాను, మరి అయ్యగారితోనే. ఒక రకమైన అది వాక్యం స్పిరిచువాలిటీ అది తెలిసిన వారికి వారి యొక్క ఆ స్థితి సన్నిధి అనుభవాన్ని మనం చెప్పడానికి ఉంటుంది. అయితే ఇక్కడ కొన్ని విషయాలు చెప్పినా అర్థం చేసుకునే ఇది మీలో చాలా మందికి లేదు, కనుక నేను అందు జోలికి వెళ్ళట్లేదు. సకల ఆశీర్వాదములకు కారణభూతుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, కృపా సత్య సంపూర్ణుడు అయిన మా దేవా, స్తుతులు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా. ఈ యొక్క ప్రాంతంలో జరిగించడానికి మీరు చూపిన కృపను బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం. ఇదిగో ప్రభువా, ఈ దినమందు అనేకులముగా ఈ స్థలమందు చేరి ప్రభువా నీ వార్తను వినడానికి ఇదిగో ప్రభు జ్ఞానులు అయినా నీ ముఖ దర్శనం చేసుకున్నప్పుడు వారు విన్న వాటిని అని నీ వాక్యంలో మేము చదువుతూ ఉన్నాం. ఈ రాత్రి ఈ స్థలమందు ప్రభువా నీ స్వరము ఎంతమంది విన్నారో ప్రభువా, దేవాది దేవుడువు సర్వోన్నతుడైన నీతో సమాధానం అయినా మీరు రక్షించమని ప్రార్థన చేస్తున్నారు. ఇక్కడ ఉన్న ప్రతి చేస్తూ ఉన్నాం. ఆయన ఎంత చక్కని ఆయన వాక్యాన్ని విత్తిన దైవజనులను మీరు జ్ఞాపకం చేసుకున్నాను. ఎంత ఇష్టమో మాకు అర్థమైంది అంటున్నారు దూతలు. ఆ మాట అర్థం చేసుకోండి. నా మాట నీకు వివరిస్తాను తర్వాత మాటలో. అదేమని అర్థండి, సర్వోన్నతమైన స్థలంలో దేవునికి ప్రభా నీకు ఇష్టమైన మనుషులకు, ఈ మనుషులకు నీకు ఇష్టమైన మనుషులకు ఏం కలుగుద్ది? భూమి మీద సమాధానం. ఇప్పుడు చెప్పండి, యేసు ప్రభు ఎందుకు ఈ లోకానికి వచ్చారు అంటే సమాధాన పరచడానికి, సమాధానం ఇవ్వడానికి. ఎవరికి సమాధానం కోల్పోయావు? దేవునికి, మనకి. ఎక్కడ కోల్పోయింది, ఎక్కడ విడిపోయాం? మీకు చాలామంది తెలుసో తెలీదో, కానీ ఒకవేళ నేను అడిగితే ప్రశ్న మీరు సరిగ్గా చెప్పలేకపోవచ్చు. ఒక మాట అడుగుతాను. ఒకరోజు వద్దన్న పండ్లు గమనించండి, ఆదామోలు తిన్నారా లేదా? తిన్నారు ఏదైనా తోటలో. ఆ రోజు తినక ముందు దేవుడు వాటి గురించి ఏమి హెచ్చరించాడు చెప్పండి? ఈ పండు తిని దినమున నిశ్చయముగా అంటే ఖచ్చితంగా ఏమైపోతావు? చచ్చిపోతావు. అయినా తిన్నారా లేదా? తినేశారు. ఒకరోజు వద్దన పని చేసేసారు. ఏం చేయాలి? ఈ పండు తిరిగి నిశ్చయం చస్తావంటే చచ్చిపోయారా? చచ్చిపోలేదా? ప్రజా సమస్యల పరిష్కారం కోసమే ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని ఎమ్మెల్సీ కర్రి పద్మశ్రీ, కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు అన్నారు. కాకినాడలో 4, 5, 6, 7, 8 డివిజన్లకు సంబంధించి ప్రజా సమస్యల వేదిక ప్రజా దర్బార్ కార్యక్రమంలో నిర్వహించారు. ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. ఈ వినతులపై తక్షణం స్పందిస్తూ అధికారులతో ఫోన్లో మాట్లాడి పరిష్కరించాలని కోరారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రోడ్లు, కాలువల నిర్మాణం వంటి కనీస వస్తువులపై అధికంగా విజ్ఞప్తులు వస్తున్నాయని, గత వైసీపీ ప్రభుత్వం
ప్రభుత్వం 5 ఏళ్ల పాలనలో కనీస వసతులను కల్పించడంలో ఘోరంగా విఫలమైందని విమర్శించారు. గాంధీజీ కలలు కన్న గ్రామ స్వరాజ్య స్థాపనకు అనుగుణంగా కూటమి ప్రభుత్వం పాలన సాగిస్తుందన్నారు. కార్యక్రమంలో సిటీ కటా అధ్యక్షుడు మల్లిపూడి వీరు, టీడీపీ నాయకులు నేమాని సత్యనారాయణ, అదనపు కమిషనర్ సుధాకర్, డిప్యూటీ కమిషనర్ శ్రీనివాస్, హెల్త్ ఆఫీసర్ డాక్టర్ పృథ్వీచరణ్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఏదైతే మన కాకినాడ నగరంలో ప్రజల దగ్గరికి వెళ్ళి ప్రజా దర్బార్ ఏర్పాటు చేసుకుని కార్యక్రమం చేసుకున్నట్లయితే ప్రజా సమస్యలు పరిష్కారం అవడానికి ఒక మంచి వేదిక అవుతుందన్న ఆలోచనతో ఈ రోజున మన నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో ఈరోజు కార్యక్రమాన్ని నిర్వర్తించుకుంటున్నాం. నిన్ననే మనం స్మార్ట్ సిటీ ఆఫీస్లో 36 డివిజన్, 37, 38, 39, 40, 41 డివిజన్లు అక్కడ ఏర్పాటు చేసుకున్నాం. నిన్న దగ్గర సుమారు 2:30 గంటలు అయింది మధ్యాహ్నం. చాలా మట్టికి అర్జీలు రావడం జరిగింది. అయితే నేనేమంటానంటే ఈరోజు ప్రజా దర్బార్ మన సోమవారం మన కార్పొరేషన్ ఆఫీస్లో ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. అదైతే నేనైతే శాసనసభ్యులుగా నేనే కాదు, రాష్ట్రంలో చాలా మంది శాసనసభ్యులు ఇంటి దగ్గర ఉంటే ఇంటి దగ్గర కూడా ప్రజా దర్బార్ అయిపోతుంది. రోజు వస్తూనే ఉంటారు, మధ్యాహ్నం సాయంత్రం వస్తూనే ఉంటారు. అయినా మేము కూడా ప్రజల దగ్గర ఉండి చేస్తున్నాం. సరే, ఒక పక్కన చూసుకున్నట్టయితే మా జిల్లా పార్టీ ఆఫీసులో కూడా కార్యక్రమం చేస్తున్నాం, అక్కడికి వస్తున్నారు. సరే, ఎన్ని చేసినప్పుడు కూడా ఇంకా సమస్యలు వస్తూనే ఉంటున్నాయి. అయితే అవన్నీ కూడా మనం ఒక వేదిక ఏర్పాటు చేసుకుని కమిషనరు, అడిషనల్ కమిషనరు, అసిస్టెంట్ కమిషనరు, ఎస్సీ, డిఏలు, మనకు సంబంధించిన అధికారులు ఏదైతే ఉన్నారో ఆల్ డిపార్ట్మెంట్స్ అందరు కలిసి, ఎంఆర్ ఆఫీస్తో సహా రెవెన్యూ డిపార్ట్మెంట్ అందరూ కలిసి ఒక వేదికలో కూర్చున్నట్టయితే ఆ సమస్యలు వచ్చినప్పుడు అన్నీ కూడా మనం దగ్గరుండి పరిష్కారం చేయడానికి ఇది వేదిక అవుతుంది, ప్రజల దగ్గరికి వెళ్ళాలని ఆలోచనతో ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. అది ఈరోజు మనం 2వ రోజు 4 డివిజన్, 5వ డివిజన్, 6వ డివిజన్, 7, 8వ డివిజన్ ఈరోజు ఇక్కడికి పిలుపునిచ్చాం. మనం ఈరోజు పెద్ద ఎత్తున వస్తున్నారు ప్రజలు. వాళ్ళ అర్జీలన్నీ కూడా ఈరోజు తీసుకుని మనం పరిష్కారం చేయడానికి ఇది ఒక మంచి వేదిక ఈరోజు జరుగుతుంది. దీనికి నేనేమంటానంటే ఈరోజు ఇక్కడున్న ప్రజాప్రతినిధులు, ప్రాంతంలో ఉన్న ప్రజాప్రతినిధులు కూడా వచ్చిన ప్రజల్ని ముందు పలకరించి ఎవరైతే ఏ వార్డులు ఉన్నారో ఆ వార్డు వేసుగా అక్కడ తీసుకెళ్ళి నమోదు చేయించుకుని మళ్ళీ వాళ్ళని అక్కడ స్లిప్ తీసుకుని ఆ స్లిప్ తీసుకుని మళ్ళీ మా దగ్గరికి వచ్చేలాగా ఇక్కడ కమిషనర్ నేను ఉన్నాను కాబట్టి ఇక్కడ తీసుకొచ్చినట్టయితే డిస్కస్ చేసి సంబంధిత డిపార్ట్మెంట్కి పంపించడానికి ఈరోజు అవకాశం ఉంటుంది. ఆ కార్యక్రమాన్ని ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ఉన్నటువంటి నాయకులు తీసుకోవాలని కూడా సందర్భంగా తెలియజేస్తూ ఈరోజు కార్యక్రమాన్ని ప్రారంభించవలసిందిగా కోరుతున్నాం. థ్యాంక్ యూ, అందరికీ నమస్కారం. థ్యాంక్ యూ. విభాగాలుగా మనం ఈ సమస్య ఏర్పాటు చేసాం సార్. ఒకటి అధికారులంతా కూడా మన రైట్ సైడ్ కూర్చున్నారు సార్, మెయిన్ హెడ్స్ అంతా కూడా. అదేవిధంగా లెఫ్ట్ సైడ్ మన సచివాలయ సిబ్బంది కూడా లెఫ్ట్ సైడ్ ఉన్నారు. అంటే ఇక్కడ మనకి ప్రక్కగానే మన ఎమ్మెల్యే గారు ప్రక్కగానే మనకి వాడి కూర్చున్నారు. ముఖ్యంగా మనకి ఇక్కడ 4 కౌంట్స్ ఏర్పాటు చేసాము. ఏంటంటే ముఖ్య దరఖాస్తుదారులు ముందుగా చాలామంది దరఖాస్తులు తెచ్చుకోలేదు కాబట్టి మేమే దరఖాస్తులు టైప్ చేసి రాసిస్తాము. అక్కడ లెఫ్ట్ సైడ్ 3 కౌంటర్లు పెట్టాము. ఆ కౌంటర్ దగ్గరికి వెళ్ళి అక్కడ దరఖాస్తు రాయించుకున్న తర్వాత ఆ దరఖాస్తు తీసుకుని మన దగ్గరికి వస్తారు. వచ్చిన తర్వాత ఇక్కడ మేము అన్ని పరిశీలించిన తర్వాత దానిపైన ఇనిషియేషన్ ఇక్కడ పంపిస్తాము. పంపించిన తర్వాత కంప్యూటర్ ద్వారా మీకు అక్కడ రసీదు ఇస్తాం. ఆ రసీదు మీకు రేపు ప్రొద్దున సమస్య పరిష్కారం కాబట్టి మీకు ఏదైనా ఆ రసీదు తీసుకువచ్చినట్లయితే ఆ రసీదు ద్వారా పరిశీలించి మీకు సమస్య ఎక్కడ పెండింగ్ ఉందో అని కూడా మీకు చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఇక్కడ మనకి వార్డు వైజ్గా మనం పెట్టుకున్నాము. అదేవిధంగా ప్రజలందరూ కూడా మరి ఇటు మధ్యలో కూర్చున్న వారు బెనిఫిట్ ఇక్కడ ఎవరైతే మనకి పిటిషన్దారులు అర్జీదారులు వచ్చారో వారంతా కూడా మీ దరఖాస్తు మీ 1 by 1 పిలుస్తాము. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ 100 సంవత్సరంలో పూర్తి చేసుకున్న శుభ తరుణంలో భారతదేశం అంతటా హిందువులందరినీ ఏకం చేసి సనాతన ధర్మ పరిరక్షణ కోసం నిర్వహిస్తున్న హిందూ సమ్మేళన కార్యక్రమాల్లో భాగంగా గొల్లల మామిడాడ వేదికగా పెద్దాడ, గండ్రేడు, పుట్టకొండ, రాజుపాలెం పైన గ్రామాల హిందూ బంధువులందరినీ ఏకం చేసి హిందూ సమ్మేళన కార్యక్రమాన్ని భారీ ఎత్తున ఏర్పాటు చేశారు. ముందుగా శ్రీ సూర్యనారాయణ స్వామివారి దేవస్థానంలో ప్రత్యేక పూజలు నిర్వహించి హిందూ సమ్మేళన నిర్వహణ సమితి అధ్యక్షులు మల్లిడి శ్రీనివాసరెడ్డి అఖండ
అఖండ జ్యోతి వెలిగించి ప్రారంభించారు. అఖండ జ్యోతి ముందుగా బ్రాహ్మణులు వేద స్వస్తి, మహిళల కోలాట నృత్యములు, భజన కీర్తనలు, మంగళ వాయిద్యాల నడుమ ప్రతి ఒక్కరూ కాషాయ కండువా ధరించి జెండాలు చేతపట్టి జై శ్రీరామ్ అంటూ శోభయాత్ర అత్యంతం భక్తులను రంజింపచేసింది. ఊరేగింపు గొల్లల మామిడాడ పురవీధుల నుండి శ్రీ కోదండ రామచంద్రమూర్తి వారి దేవస్థానంలో ఏర్పాటు చేసిన భారీ సభ ప్రాంగణమునకు చేరుకుంది. వేలాది మంది పురుషులు, మహిళలు, పిల్లలు కాషాయ ధ్వజాలు చేతపెట్టి జై శ్రీరామ్ నాదాలతో గ్రామ వీధులు మారుమ్రోగాయి. అనంతరం గొల్లల మామిడాడ హిందూ సమ్మేళన నిర్వహణ సమితి అధ్యక్షులు మల్లెడి శ్రీనివాసరెడ్డి, సభాధ్యక్షునిగా ద్వారంపూడి యువరాజారెడ్డి, వ్యాఖ్యాతగా ప్రారంభమైన సభలో ముఖ్య అతిథి పరమ పూజ బైలూరి యోగేష్ ప్రభుజీ, ముఖ్య వక్తగా రాజేంద్రజీ పాల్గొన్నారు. జ్యోతి ప్రజ్వలన చేసి భారత మాత చిత్రపటానికి అంజలి ఘటించారు. రాజేంద్రజీ మాట్లాడుతూ సనాతన హిందూ ధర్మాన్ని ప్రతి ఒక్కరూ రక్షించుకోవాలని, ప్రతి ఒక్కరూ బాధ్యతగా హిందువులను ఐక్యం చేసి మన ఆలయాలను, మన సంస్కృతి సంప్రదాయాలను సంరక్షించుకోవాలని తెలిపారు. జై శ్రీమన్నారాయణ. మాతృదేవో భవ, పితృదేవో భవ, అస్మత్ గురుభ్యో నమః. శ్రీ 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 త్రిదండి చిన్న శ్రీమన్నారాయణ రామానుజ జీయర్ స్వామివారి పాద పద్మాలకు నమస్కరిస్తూ, ఎందరో మహానుభావులు, అందరికీ వందనాలు. భారతదేశంలో పుట్టామంటే ఎన్నో జన్మల పుణ్యం ఉంటేనే ఇక్కడ పుడతామండి. కాబట్టి ఆ మానవ జన్మ సార్థకం కావాలి. మనిషి జీవితంలో ఒక గురి ఉండాలి. ఆ గురి చేరడానికి ఒక గురువు కావాలన్నమాట. అందుకే గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవ మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ, తస్మై శ్రీ గురవే నమః అన్నారు. 1835లో క్లైవ్ లార్డ్ మెకాలే భారతదేశానికి వస్తాడండి. భారతదేశం అంతా పర్యటన చేసిన తర్వాత వాళ్ళ నాన్నకు ఉత్తరం రాస్తాడు. నాన్నగారు, భారతదేశం అంతా పర్యటన చేశాను, ఐ డిడ్ నాట్ ఫైండ్ సింగిల్ బెగ్గర్. ఈ దేశంలో ఒక అడుక్కునేవాడు లేడండి. అలాంటి దేశం అన్నమాట. చాలా మంది అడుక్కుంటున్నారండి. ఈరోజు కొందరు గుడి బయట అడుక్కుంటున్నారు, కొందరు గుడి లోపల అడుక్కుంటున్నారు, అందరూ రూపీస్ కావాలని అడుగుతున్నారు. భారతదేశం పీస్ కావాలని, శాంతి కోరుకునే వాళ్ళం మనం ఎప్పుడు ఏ దేశం మీద దాడి చేయలేదు. కానీ మన ధర్మం పైన ఈ రోజు ఏదైతే అన్యాయం జరుగుతుందో దానికి అందరం స్పందించాల్సిన అవసరం ఉంది. ధర్మం రాజకీయంలో ప్రవేశిస్తే రామాయణం అండి, ధర్మంలో రాజకీయం ప్రవేశిస్తే మహాభారతం. కాబట్టి మనం అందరం కలిసికట్టుగా రోడ్డు చీపిరితో ఊడుస్తూ ఉంటామండి. దాంట్లో నుంచి ఒక పుల్ల బయటికి వెళ్ళిపోతే అది చెత్త కుండీలో వెళ్ళిపోతుందండి. కాబట్టి అలా కాకుండా మనం అందరం సంఘటితమై సత్య సనాతన వైదిక ధర్మ రక్షణ కోసం పోరాడాల్సిన అవసరం చాలా ఉంది. చాలా మంది బ్రిటిష్ వాళ్ళు వచ్చి భారతదేశం నుంచి మన వజ్రాలు, వైడూర్యాలు, పుస్తకాలన్నీ దోచుకొని వెళ్తుంటారండి. పడవ సముద్రం మధ్యలో వెళ్ళిపోతుంది. సైలర్ అనౌన్స్ చేస్తాడండి, పడవల భారం పెరిగిపోయింది, దీంట్లో పనికిరాంది ఉందండి, పడేయండి అని. కాబట్టి అందులో ఉన్న 100 మంది చూస్తూ ఉంటారన్నమాట. ఏం పడేద్దాం, అటు వజ్రాలు, వైడూర్యాలు, మన ఉపనిషత్తులు, వేదాలు, పుస్తకాలన్నీ ఉన్నాయి. వాళ్ళు ఈ పుస్తకాలు పనికిరాంది కదా, పడేద్దామని వెళ్తారు. అప్పుడు మీలాంటి వాళ్ళు 100 మంది కుర్రవాళ్ళు అక్కడ దాంట్లో ఉంటారు. స్వామి, మీకు పడవల భారం పెరిగింది కాబట్టి, ఆ భారం తగ్గాలి కాబట్టి ఆ పుస్తకాలు పాడేయొద్దండి, ఇది తీసుకెళ్లి మీరు చదివి బాగుపడాలి, మేమే దూసుకిస్తామని వాళ్ళందరూ దూకేశారన్నమాట. అలాంటి పుణ్యభూమి భారతదేశం అన్నమాట. కాబట్టి నైనం చిందంతి శస్త్రాన్ని నైనం ధతి పావక నైనం క్లేదయంత్యాపు నా శోషయతి మారుతా అంటుంది. శరీరం పోయేదే, ఆత్మ శాశ్వతం. కాబట్టి మనం అందరం ఆత్మస్వరూపులం. మనం అప్పుడు ఉన్నాము, ఇప్పుడు ఉన్నాము, ఎప్పుడు ఉంటాం. కాబట్టి అందరం కలిసికట్టుగా సత్య సనాతన వైదిక ధర్మ రక్షణ కోసం పోరాడదాం. భారత్ మాతాకి జై. జై శ్రీరామ్. నిరూపించుకో. అది త్యాగం అంటే. ఈ రోజు ఒక్కళ్ళు కూడా చూశానండి, నేను ఇలా అన్నానని అనుకోవద్దు. హిందూగా నువ్వు కనిపించాలి, నీకు ఒక ఐడెంటిటీ ఉండాలంటే అంటే ఎవరో చెప్పాలి, నువ్వు పంచకట్టు కట్టుకో, నువ్వు తిరగదానం చెయ్యి, నువ్వు క్రమశిక్షణ. ఒక్కళ్ళమైనా పంచకట్టు కడతామా? ఒక్కళ్ళమైనా నేను ఈ రోజు కూడా గమనించాను. ఎందుకంటే ఎవరో చెప్తే కానీ చేయమా, ఎవరో చెప్తే కానీ స్వాతంత్రాన్ని మనకి తెచ్చిచ్చారండి. ఒక పొట్టి శ్రీరాములు అన్న కడుపులో మలం కూడా రివర్స్ అయిపోయి మొత్తం సూక్ష్మజీవులన్నీ బయటకు వస్తే నీకు ఆంధ్రప్రదేశ్ మనందరం అడిగాము ఆయన్ని. ఏమీ అడగకుండా నీ గురించి చేసినప్పుడు నీ అంతటి నీకు త్యాగం చేయడం నీకు రాదా? నీ దేశం గురించి నువ్వు ఇక్కడే పుడుకో, ఇక్కడే పెరుగుకో, ఇక్కడే చనిపోయి నీకు హిందూగా ప్రతిసారి ఒకళ్ళు వచ్చి చెప్పాలా మనకి నీ దేశం గురించి నీకు తెలియదా, నీ హిందూ ధర్మం గురించి నీకు తెలియదా అని మనం కనుక ఒక్కసారి అప్పుడప్పుడు కొట్టుకుంటాం కదా, అలా గట్టిగా కొట్టుకుంటే మనం ఏంటో తెలుస్తుంది. అది కాషాయము, త్యాగము. ఈ పిల్లల్ని విడిచిపెట్టు. అందరూ డాక్టర్లు, ఇంజనీర్లు అక్కడ నన్ను కాపులో ఎవడికి వస్తాడు సరిహద్దులో? జై జవాన్ జై కి సమస్త సుఖినో భవంతు.
లోకా సమస్తా సుఖినో భవంతు, సర్వే జనా సుఖినో భవంతు. ఈ ప్రార్థన ఒక్క హిందూ మాత్రమే చేస్తాడు కనుక నువ్వు హిందూగా ఈ రోజు నుంచైనా ప్రార్థన చేసి నీ యొక్క పనిని అక్కడ చూపించు ప్రతి హిందువు. ఉంటే స్వదేశీ వస్తువులే కొనాలనుకున్నా కంటే ఛత్రపతి శివాజీ లాంటి పుత్రుల్ని కానమని భారతీయ కన్నులకు చూస్తున్నా. కర్మభూమి భారతదేశంలో పుట్టినానని గర్వపడాలనుకున్నా. కర్మ భక్తి జ్ఞానాన్నిచ్చే ఆ భగవద్గీతను అందరి చేతుల్లో చూడాలనుకుంటున్నాను. భగవద్గీతలో గుడిలో ఉండాలి, గుడిసెలో ఉండాలి, గుండెల్లో కూడా ఉండాలి. భగవద్గీత మానవ జన్మ సార్థకం కావాలి అన్నమాట. కేరళలో 3వ తరగతి పిల్లని టీచర్ అడిగిందంటండి, వాట్ ఇస్ ద డిఫరెన్స్ బిట్వీన్ కోకోనట్ అండ్ కోకోకోలా అని. ఆ 3వ తరగతి పిల్ల రాసిందంట. కోకోకోలా ఇస్తే వాళ్ళు స్ట్రా వేసి ఇస్తారండి, తాగేటప్పుడు తలదించాల్సి వస్తుంది. నేను తలదింస్తే నా దేశం తలదించినట్లు, అదే మా ఊర్లో కొబ్బరి బొండం ఇస్తే వాళ్ళు స్ట్రా వేసేవారండి. నేను తలెత్తి తాగుతాను, నేను తలెత్తానంటే నా దేశం తలెత్తినట్లు అని. దేశం తలదించే పని మనం ఎప్పుడు చేయకూడదు అన్నారు. మాట్లాడుతూ వెళ్తే ఎంతైనా మాట్లాడవచ్చు, కానీ జీవితంలో ఎంత ఆచరిస్తున్నాం అనేది ఇంపార్టెంట్. రాష్ట్రీయ స్వయం సేవక సంఘ స్థాపించి 100 సంవత్సరాల తర్వాత ఆ సందర్భంగా మనం అందరం ఇక్కడ కలుస్తున్నాం. దీని వెనకాల లక్షల మంది త్యాగం ఉందన్నమాట. అందుకే ఈరోజు హిందువులు గర్వంగా ఇక్కడ కూర్చొని మనం మన దేశం గురించి మాట్లాడుకుంటున్నాం. దేశం బాగుపడాలనుకున్నా, దేహం గురించి ఆలోచించొద్దనుకున్నా, దాహం అందరినీ తీర్చాలనుకున్నా, దాసోహం శ్రీ 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 దిగండి చిన్నదీయ స్వామివారికి చెప్పాలనుకున్నా, ధన సంపాదన నాకు తెలియదన్నా, ధనవంతురాలిగా భారత మాతని చూడాలనుకున్నా, దాన ధర్మాలకు నిలయం నా భారతదేశం అని చెప్పాలనుకున్నా, దాన వీర శూర కర్ణుడిలాగా బ్రతకాలనుకున్నా, దమ్మున్న మగోడిని నేనన్నా, దుమ్ము లేవని పట్టణంగా భాగ్యనగరాన్ని చూడాలనుకున్నా, దీక్షగా జీవితం గడపాలనుకున్నా, లక్ష ఆరామ చేసే స్వయం సేవకుని నేనన్నా, దేవి నవరాత్రులు ఘనంగా చెప్పాలనుకున్నా, దేహి అంటే ఎవరి ముందు చేయి చాపొద్దనుకున్నా, ధైర్యం సర్వత్ర సాధనం చెప్పే ఛత్రపతి శివాజీ వసేన అధ్యక్షుడిని నేనన్నా, దైవం మోడీ అమిత్ షా రూపంలో అవతరించిందని అందరికి చెప్పాలనుకున్నా, దేశం ఎవరిపై పెంచుకోవద్దనుకున్నా, దేశం కోసం ప్రాణాలైనా అర్పించేయాలనుకున్నా అన్నమాట. కాబట్టి ఆ దేశం ఇంపార్టెంట్ అన్నమాట. గుడికి వచ్చి ఆ గుడిని శుభ్రం చేయాలి. ఎందుకు? పూజ చేస్తే ఏం లాభం అండి? ఎవరు చెప్పండి? పూజ చేస్తే ఏం లాభం? పూజ చేస్తే లాభం లేదంటండి. పూజ చేస్తే అన్ని నష్టాలంట. అద్దం మీద దుమ్ము ఉందనుకోండి, మీ ముఖం మీకు కనిపిస్తుందా? దుమ్ము తీయాలంట. మనసు అనే అద్దం మీద దుమ్ము ఉందంట. కామ క్రోధ లోభ మోహ మద మత్సర అహంకార మమకార సంశయం. యంత్రం ఏం చేస్తుందంటే నీటిని పైకి తీసుకెళ్తండి. మంత్రం ఏం చేస్తుందంటే మీ మనసును శుభ్రం చేస్తుంది. కాబట్టి ఆ నామస్మరణ ఎప్పుడు జరుగుతూ ఉండాలి. కంఠానికి అందం ఎప్పుడు అంటే బంగారం వేసుకొని జరుగుతాయి కాదండి, వేసుకొని వద్దనట్లేదు. జగజ్జైతే గమంత్రేణ రామనామాభిరక్షితం ఎక్కంటే దారయేతస్య కరస్థ సర్వసిద్ధయా అని రామరక్షా స్తోత్రం. ఆర్థ విషణ్ణ శిథిలాశ్చ భీతః ఘోరేషు వ్యాధిషు వర్తమాన సంకీర్తన నారాయణ శబ్ద మాత్రం విముక్త దుఃఖ సుఖినో భవంతు అంటూ విష్ణు సహస్రనామం. అన్ని దుఃఖాల నుంచి బయటపడాలి అంటే రోజు సాయంత్రం వచ్చి ఆ విష్ణు సహస్ర పారాయణం అందరం చేయాలి, మగవాళ్ళందరూ చేయాలి. ఎందుకు అంటే ఇది మన కోసం. ఈ దేహం మట్టిలో కలిసిపోయేదండి, దేశం శాశ్వతం అన్నమాట. అనుకోకుండా చాలా మందికి ఇంట్లో నిద్ర రాదండి. కార్యక్రమం అంటే నిద్ర వచ్చేస్తుందండి. ఒక ఆయన నోరు తెచ్చుకొని ఒక కార్యక్రమంలో పడుకున్నాడంటండి, అటు నుంచి ఒక పాము వెళ్ళిపోయిందంటండి, ఆ పాము నోట్లో వెళ్ళిపోయిందంటండి. ఇలాంటి సేవకులందరూ కలిసి డాక్టర్ గారు తీసుకెళ్లారంట. డాక్టర్ గారు అనుకోకుండా కార్యక్రమానికి వచ్చారండి, హిందూ సమ్మేళనానికి వచ్చారండి, నోట్లో పాము వెళ్ళిపోయిందండి, ఏం చేయమంటారు అని. డాక్టర్ గారు అన్నారంట, ఏం లేదయ్యా, కొన్ని శనగలు 4 పుల్లారెడ్డి స్వీట్ తీసుకురా అన్నారంట. ఫస్ట్ శనగలు తిన్నాడంటండి, పుల్లారెడ్డి స్వీట్ తినేయమన్నారంటండి, హాయిగా తిన్నారంటండి. ఇంకా ఇంటికి ఎక్కువ రేపు సాయంత్రం 5 గంటలకు రమ్మన్నారంటండి డాక్టర్ గారు. మళ్ళీ వచ్చాడంటండి, మళ్ళీ డాక్టర్ గారు పుల్లారెడ్డి స్వీటు శనగలు తినమన్నారు. 1 రోజు 2 రోజులు 3 రోజులు 4 రోజులు 5 రోజులు ఇదే ట్రీట్మెంట్ నడుస్తుందంటండి. 6వ రోజు ఆయన అనుకున్నారంట, మళ్ళీ డాక్టర్ గారు ఎక్కడైనా పుల్లారెడ్డి శనగలు స్వీట్ అంటారంట. వచ్చేటప్పుడు పట్టుకొచ్చారంట, కూర్చొని ఫస్ట్ శనగలు తిన్నారంటండి. ఇంకెట్లయినా డాక్టర్ గారు పుల్లారెడ్డి స్వీట్ తినమంటారని తినబోయారంటండి. డాక్టర్ గారు అన్నారంట, 10 నిమిషాలు ఆగవయ్యా అన్నారు. ఆయన 10 నిమిషాలు ఆగారంట. పాము మెల్లగా బయటకు వచ్చిందంట. దేనికోసం వచ్చిందండి? శబాష్. దేనికోసం వచ్చింది?
పుల్లారెడ్డి స్వీట్ ఇవ్వలేదని పాము బయటకు వచ్చిందండి. ఎందుకు అంటే దానికి 5,000 అలవాటు అయిపోయిందండి. ఫస్ట్ శనగలు పెడతారు, తర్వాత పుల్లారెడ్డి స్వీట్ పెడతారు. మీ జీవితంలో కూడా అంతే. ఈ శరీరానికి ఒక 21 రోజు మంచి అలవాటు చేసుకున్నారనుకోండి, రోజు గుడికి రావడం అలవాటు చేసుకున్నారనుకోండి, అదే అలవాటు అయిపోతుందండి. కాబట్టి ఏదైనా కూడా భారతీయులకు ఈ ఆలయాలు చాలా ఇంపార్టెంట్ అండి. ప్రభుత్వ భూములు కాపాడటంలో నిర్లక్ష్యం వహించిన భోగాపురం తహసీల్దార్పై విజయనగరం జిల్లా అదనపు మెజిస్ట్రేట్ నందు విచారణ జరిగింది. బాధితుల తరపున హాజరైన హైకోర్టు న్యాయవాది రామ్ చైతన్య తన వాదనలు వినిపించారు. విజయనగరం భోగాపురం మండలం చెరుకుపల్లి గ్రామ రెవెన్యూ పరిధిలో సర్వే నంబర్ 11లో ప్రభుత్వ భూముల యందు అప్పటి టీడీపీ ప్రభుత్వం ఎస్సీ బీసీ మహిళలకు హౌస్ నైట్స్ పట్టాలు ఇచ్చి స్థలం చూపించిన రెవెన్యూ అధికారులు కొంతమంది అగ్ర కులస్తులు ఆయా హౌస్ సైట్స్ ను ఆక్రమించి పెద్ద పెద్ద భవనాలు కట్టుకోవడం జరిగింది. కానీ కబ్జాదారులపై తగు చర్యలు తీసుకోవడంలో అధికారులు విఫలం చెందిన విషయంపై న్యాయం కోసం హైకోర్టు న్యాయవాది ఎల్లపు రామ్ చైతన్యను ఆశ్రయించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా హైకోర్టు న్యాయవాది రామ్ చైతన్య మాట్లాడుతూ ఆయా స్థలంలో కబ్జా చేసి కట్టిన భవనాలపై పూర్తి విచారణ విజయనగరం స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ ఆధ్వర్యంలో గతంలో విచారణ జరిగింది. ఈ విచారణలో గత తహసీల్దార్ ఎం సురేష్ హాజరయ్యారు. బాధితుల తరపున వాదనలు పూర్తి ఆధారాలు చూపించి అక్రమ కట్టడాలు కట్టిన వారికి గౌరవ మెజిస్ట్రేట్ ద్వారా తగు నోటీసులు జారీకి ఆదేశాలు ఇప్పించడంపై బాధితులు గోక సీతాదేవి, చేవేటి తులసి హర్షం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో విజయనగరం జిల్లా దళిత హక్కులు పోరాట సమితి ఇన్ఛార్జి ఆర్ సంతోషి, చెరుకుపల్లి గ్రామ పంచాయతీ 6వ వార్డు మెంబర్ రిక్కా ఆదినారాయణ రెడ్డి, మాజీ వార్డు మెంబర్ పెద్దరెడ్డి తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. నా పేరు ఎల్లపు రామ్ చైతన్య, నేను హైకోర్టు న్యాయవాదిని. ఈరోజు గౌరవ అదనపు జిల్లా మెజిస్ట్రేట్ మరియు డిస్ట్రిక్ట్ రెవెన్యూ ఆఫీసర్ అయినటువంటి వారి నోటీస్ ద్వారా ఈరోజు గౌరవ కోర్టుకు ఈరోజు ఎస్సీ బాధితుల తరపున వాదనలు వినిపించుటకు హాజరై ఉన్నాను. గౌరవ అదనపు డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్ వారి కోర్టులో బాధితుల యొక్క పూర్తి ఆధారములతో ఈరోజు మేము ఇక్కడికి ప్రవేశించడం జరిగింది. ఈ యొక్క ఎఫిడవిట్లో గౌరవ తహసీల్దార్ అయినటువంటి భోగాపురం తహసీల్దార్ ఎం రమణమ్మ గారిపై వచ్చిన ఆరోపణలు అన్నీ కూడా రుజువైనందున గౌరవ తహసీల్దార్ గారిపై తక్షణమే శాఖపరమైన చర్యలు తీసుకొని అలాగే ఎవరెవరైతే వీరి యొక్క స్థలాలను దౌర్జన్యంగా ఆక్రమించి ఉన్నారో వారందరిపై కూడా చట్టపరమైన చర్యలు తీసుకోమని, అలాగే వారు ఏదైతే నిర్మించుకున్న భవనాలు ఉన్నాయో అవన్నీ కూడా అనధికారికంగా నిర్మించుకున్నారని రుజువైనందున వాటిని తక్షణమే డిమాలిష్ చేయమని చెప్పి గౌరవ అదనపు మెజిస్ట్రేట్ వారికి ఒక ఎఫిడవిట్ రూపంలో ఈరోజు ఆధారములతో ఇవ్వడం జరిగింది. గౌరవ అదనపు మెజిస్ట్రేట్ ఈరోజు ఈ ఎఫిడవిట్ని పూర్తిగా చూసి ఉన్నారు. వారు పరిశీలించిన పిమ్మట తక్షణమే వారందరిపై కూడా చర్యలు తీసుకుంటామని మా అందరికీ హామీ ఇచ్చి ఉన్నారు. అలాగే ఎవరైతే ఆక్రమణదారులు ఉన్నారో వారందరికీ కూడా నోటీసులు ఇచ్చి మరొక వాయిదా కూడా వేయమని చెప్పి గౌరవ మెజిస్ట్రేట్ వారు చెప్పి ఉన్నారు. నేను ఒకటే చెప్తున్నాను ఈ అందరికీ కూడా ఈ సందర్భంగా ఎవరెవరైతే అధికారులు అవనివ్వండి, ఎవరెవరైతే ఆక్రమణదారులు అవనివ్వండి, వారందరిపై కూడా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు పెడతామని చెప్పి, అలాగే వారందరినీ చట్టం ముందు దోషులుగా నిల్చోబెడతామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. అలాగే మన గౌరవ సీతాదేవి గారిది ప్లాట్ నెంబర్ 1గా అప్పటి తహసీల్దార్ వారు ఒక పట్టా ఇచ్చి ఉన్నారు. ఆ యొక్క పట్టా ఉన్న స్థలంలో దౌర్జన్యంగా అనధికారికంగా గుజ్జు కుటుంబ సభ్యులు ఆక్రమించడం జరిగింది. ఆ యొక్క ఆక్రమణను కూడా తక్షణమే తొలగించమని చెప్పి గౌరవ అదనపు మెజిస్ట్రేట్ వారు చెప్పి ఉన్నారు. అలాగే ఎవరైతే ఆక్రమించి ఉన్నారో వాళ్ళను కూడా నోటీసులు ఇచ్చి తదుపరి నెక్స్ట్ వాయిదాకి పిలిపించమని కూడా కోరి ఉన్నారు. చివరగా నేను ఒకటే చెప్తా ఉన్నాను,
దయచేసి ఇక్కడ గమనించగలరు. వీళ్ళందరూ కూడా కేవలం దళిత కుటుంబాలకు చెందినటువంటి వ్యక్తులైనందున అగ్రకులస్తులు ఉద్దేశపూర్వకంగా వీరేమీ చేయలేరులే, వీళ్ళు తక్కువ జాతి వాళ్ళే, వీళ్ళు ఎక్కడికి వెళ్ళగలరు అని చెప్పి కేవలం ఉద్దేశపూర్వకంగా వీళ్ళ యొక్క స్థలాలను దౌర్జన్యంగా ఆక్రమించేసి పెద్ద పెద్ద భవనాలు నిర్మించుకున్నందున మీరు ఇక్కడ చూడొచ్చు. ఈ ఫోటోల రూపంలో వీళ్ళకి ఇచ్చిన పట్టాలు, పట్టినటువంటి ఫోటోలు, పోలీస్ డిపార్ట్మెంట్ వచ్చినటువంటి ఫోటోలు, అలాగే వీళ్ళ దగ్గర పట్టాలు, ఇవన్నీ చూస్తున్నారు కదా. వీళ్ళందరి దగ్గర ఆధారాలు ఉన్నా సరే ఏమీ చేయలేని పరిస్థితిలో, దౌర్భాగ్య స్థితిలో వీళ్ళందరూ ఉన్నందున వీళ్ళు నన్ను ఆశ్రయించడం జరిగింది. నన్ను ఆశ్రయించినటువంటి పిమ్మట నేను తక్షణమే డిసిప్లినరీ యాక్షన్ అనేటువంటిది ఈ యొక్క అధికారులపైన వేయమని కోరగా గౌరవ కమిషనర్ గారి ఆదేశాల మేరకు గౌరవ అదనపు మెజిస్ట్రేట్ వారు నోటీసుల ద్వారా పిలిపించినందున మేమందరూ కూడా ఎఫిడవిట్ రూపంలో సమర్పించి ఉన్నాము. తక్షణమే బాధితులందరికీ కూడా న్యాయం జరుగుతుందని నేను ఆశిస్తున్నాను. ధన్యవాదములు. జై భీమ్, జై భీమ్, జై భీమ్. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. ప్రజా సమస్యల పరిష్కారం కోసమే ప్రజా దర్బార్ వెల్లడించిన ఎమ్మెల్సీ కర్రి పద్మశ్రీ, కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు. గొల్లల మామిడాడ వేదికగా హిందూ సమ్మేళన కార్యక్రమాలు. కాషాయ కండువా ధరించి జెండాలు చేతపట్టి జై శ్రీరామ్ అంటూ శోభయాత్ర నిర్వహించిన భక్తులు. ఘనంగా అక్షయ సేవ సంస్థ ద్వితీయ వార్షికోత్సవం. పేదలకు దుప్పట్లు, విద్యార్థులకు క్రీడా దుస్తులు పంపిణీ. ఇదృష్టి బులెటిన్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.